అండి, కోర్ట్ చూశాను. చాలా బాగుందండి మూవీ, ఎక్సలెంట్. అందరూ కూడా బాగా యాక్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీకి హ్యాట్స్ ఆఫ్, డైరెక్షన్కి హ్యాట్స్ ఆఫ్, యాక్టర్ శివాజీకి హ్యాట్స్ ఆఫ్ అండ్ ప్రియదర్శన్కి హ్యాట్స్ ఆఫ్. ప్రతి సన్నివేశం కూడా చాలా చక్కదిద్దారండి. సినిమా అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇది పోస్ట్ కోర్ట్ సీన్లు అన్నీ బాగానే ఉన్నాయి. సినిమా అయితే చాలా బాగుందండి, ఎక్సలెంట్ సినిమా అండి. ఇది నానికి చాలా బెస్ట్ పిక్చర్ అని చెప్పుకోవాలి. ప్రొడ్యూసర్స్గా చాలా సినిమా అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. ఏమన్నా ప్రియదర్శన్ యాక్షన్, ఆ కుర్రోడే యాక్షన్ అండి, అమ్మాయి యాక్షన్ కూడా చాలా బాగుంది. ఇంకా శివాజీ యాక్టింగ్ అల్టిమేట్ అండి. మళ్ళీ మనం పాత శివాజీని చూసినట్టుంది. చాలా బాగుందండి, చాలా బాగుంది సినిమా అయితే మాత్రం. ఇది హిట్ అని చెప్పకండి, చాలా మెసేజ్ ఉందండి సినిమాలో, చాలా మెసేజ్ ఉంది ఈ సినిమాలో. లవ్ స్టోరీ ఏంటండి, మొదటి నుంచి లాస్ట్ వరకు లవ్ స్టోరీ గురించే ఉంది కదండి. అది ఒక జస్ట్ ఒక ఫ్యూ మంత్స్ గ్యాప్లో ఫోక్సో యాక్ట్స్ ఎందుకు ఇది యాడ్ అయ్యింది, ఇది దీని గురించి ఒక పెద్ద మెసేజ్ ఇచ్చాడండి డైరెక్టర్. నిజంగా సినిమా అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. కామెడీ ఏం లేదండి, ట్రాజడీ లవ్ స్టోరీ ఏం లేదండి. అలాగా కూర్చోబెట్టేది 2.5 గంటలండి. అలాగా ఎమోషన్ అయితే ఉందండి. థ్యాంక్ యూ. కోర్టు మీద చాలా బాగుంది. అంటే ద మెయిన్ థింగ్ నేను ఎందుకు వచ్చానంటే నాని అంత కాన్ఫిడెంట్గా చెప్పాడు కాబట్టి నేను వచ్చాను, చూశాను మూవీ. చెప్పిన దానికంటే చాలా అంటే చాలా బాగుంది. కోర్టు అన్ని మూవీస్లలో ఇది చాలా బాగా నచ్చింది. అంటే నాకు నచ్చిన విషయం ఏంటిది ఇక్కడ అంటే పాక్స్ యాక్ట్ అనేది ఏ విధంగా కన్వే చేశారు, ఎందుకంటే ఇది మైనర్కి సంబంధించింది కాబట్టి ఏ విధంగా డెలివరీ చేశారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఇది. ప్రియదర్శన్ యాక్ట్ చాలా బాగుంది, అందరూ చాలా బాగా చేశారు. శివాజీ చాలా బాగా యాక్ట్ చేశారు అందరూ. మెయిన్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ మించి సెకండ్ హాఫ్ బాగుంది. యాజ్ యూజువల్ జై భీమ్ ఏ విధంగా మనం చూసామో సేమ్ అలాగే ఉంటుంది, దాన్ని మించి ఉంటుంది. దట్స్ మ్యూజిక్ బాగుంది, చాలా బాగుంది. కామెడీ కామెడీ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కామెడీ కూడా బాగుంది. సాంగ్స్ చాలా బాగున్నాయి, అన్నీ చాలా బాగున్నాయి. చెప్తున్నాను కదా, ఓవరాల్గా కోర్ట్ మూవీస్లలో ఇది చాలా బాగా ఉంటుంది. మీరు వచ్చి తప్పక చూడండి, ప్రతి ఒక్క ఫ్యామిలీ నుంచి చూడాల్సిన సినిమా. ప్రియదర్శిని యాక్టింగ్ చాలా బాగుంది, శివాజీ యాక్టింగ్ చాలా బాగుంది. అందరు యాక్టింగ్ చాలా బాగుంది. అందరూ బాగా యాక్ట్ చేశారు. ఇక్కడ మెయిన్ మనం అబ్జర్వ్ చేసేది ఆ పాక్స్ యాక్ట్. మెయిన్ మూవీ ప్లాట్ లైన్ వచ్చేసి మెయిన్ పాక్స్ యాక్ట్. అది ఏ విధంగా కన్వే చేశారు, ఏ విధంగా చూపించారు అనేది మెయిన్ మూవీ ప్లాట్. ఎంత బాగా కన్వే చేశారంటే అంత బాగా చూపించారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విధంగా కన్వే చేయొచ్చు, ఈ విధంగా చూపించచ్చు అని. చాలా బాగా చూపించారు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. మూవీ ఎక్కడ లాగలేదు, నేను చూసామంటే మూవీ ఎక్కడా లాగలేదు. ఫస్ట్ హాఫ్ని మించి సెకండ్ హాఫ్ బాగుంది. ఇంటర్వెల్ బ్యాంక్ చాలా బాగుంది. యాజ్ యూజువల్ మ్యూజిక్ ఇంకా చాలా బాగుంది. ఓవరాల్గా మూవీ చూడాలి, తప్పకుండా ప్రతి ఒక్కరు చూడాల్సి మూవీ. అదే చెప్తున్నా, పాక్ ట్యాక్ ఏ విధంగా కన్వే చేశారు అంటే ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఇది. మెయిన్ ప్రతి ఒక్క అంటే ఇప్పుడు మనకి చాలా కోర్ట్స్లలో చాలా మిస్యూజ్ కేసెస్ జరుగుతూ ఉంటాయి. అది ఏ విధంగానో మనకి తెలియదు. సో ఏం జరిగింది అనేది మెయిన్ ప్లాట్. చూడాల్సిందే ఫ్యామిలీ ఆడియన్స్. మెయిన్ థింగ్ నన్ను అడిగితే ప్రతి ఒక్కరు ఆడపిల్లలు చూడాల్సిన మూవీ, ఫ్యామిలీస్ కంపల్సరీ చూడాల్సిన మూవీ. యూతే చూడాల్సిన అడిగితే ఈ మెయిన్ చూడాల్సిన మూవీ యూత్. నాని అంత కాన్ఫిడెంట్గా చెప్పాడు అంటే మూవీలో ఏదో ప్లాట్ ఉందనే కదా. ప్రియదర్శిని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. యాజ్ యూజువల్ లైక్ ఎక్స్పీరియన్స్డ్ కోర్ట్ పర్సన్ ఎలా మాట్లాడతారో అలా మాట్లాడు, చాలా బాగుంది. శివాజీ గారికి లైఫ్ వచ్చిందంటారు. అంటే శివాజీకి ఎప్పుడో లైఫ్ ఉంది, ఇంకా చాలా బాగా చేశారు. విలంగా చాలా బాగా చేశారు. ఓవరాల్గా మూవీ చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా అందరూ చూడాలి.